చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పాను. ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే సాయంకాలం బయటకు వచ్చి ఏదో ఒక బోట్లాటా తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాల పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంది? వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్షలు నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాతనే నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉధృతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఏదున్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతక రీత్యా అనుకున్నారు, కాదు నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, ఇట్లాంటి అన్న ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్లో నెంబర్ 1 అని చెప్పేటువంటి వాడు. ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్? ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు? మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు. కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పోయారో కూడా తెలియదు. ఈరోజు ఎక్కడో చూశాను పాపం అచ్చెన్నాయుడు గారిని, జనం ఎవరు లేని దగ్గర నీళ్ళలో నిలబడి ఒక కర్ర పట్టుకొని నిలబడి ఫోటో దించుకొని ఉన్నాడు, వెనక సెక్యూరిటీ గార్డును పెట్టుకొని. రైతులు లేరు, పొలాలు లేవు, ఎక్కడో పాపం దిగి కారులో దిగి పోతా ఏడైతే మనం కొట్టకపోము ఇక్కడ సాగుందని చెప్పి దాన్ని కూడా ఒక పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి, వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, ఇంకెవ్వరు లేదా, నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని రాశారు. మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని అడిగేస్తుంటారు, మీరు వాళ్ళ మీద కసురుకుంటా ఉంటారు, విసురుకుంటా ఉంటారు, వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీరు వైఫల్యం చెందారు. పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయాడు తెలియదు, ఆయన పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఏదన్నా వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే, మాట్లాడడంలే. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించినాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు ఊపుకుంటా పోయి, మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు పైన తిరిగి ఫోటోలు తీయించుకుంటున్నావు అంటే పని ఆ ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఆ ముగ్గురు
ఐపీఎస్ని ఇబ్బంది పెట్టాలా అన్నటువంటి ఆలోచన, దాని మీద ఉన్నటువంటి ధ్యాస, దాని మీద నువ్వు మాట మీద నిలబడేటువంటి కావడివి కాదు, నువ్వు మాట తప్పేటువంటి సీఎం అని చెప్పి 95 సీఎం అనగానే ప్రజలకి అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు పదే పదే నేను 95 సీఎం అనడం నీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో పట్ల అత్యంత ఆదరణ చూపించి ధన్యవాదాలు తెలియదని పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. కారణం ఏమిటి? కృష్ణాలంక ఎప్పుడు మునిగిపోతుంది చిన్నపాటి వరదలకి. దానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక రిటైనింగ్ వాల్ కట్టాడు. కాబట్టి అయ్యా నువ్వు కట్టినటువంటి రిటైనింగ్ వాల్ వల్ల చేసినటువంటి పని ఈరోజు మాకు సత్ఫలితాలు ఇచ్చింది. నీలాంటి ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్నటువంటి ముందస్తు నిర్ణయం వల్ల మాకు మేలు జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియడానికి అక్కడికి వచ్చడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజుల పలకడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించడం, నీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతి ఆ చుట్టుపక్కల శాశ్వతమైనటువంటి పని కనిపించకపోవడం, ప్రజలు నిన్ను ఇదిగో చంద్రబాబు ఇది చేశాడని చెప్పుకోలేకపోవడం, నువ్వు చెప్పుకోలేకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం మొదలుపెట్టావు. నువ్వు చేసినటువంటిది ఏదైనా ఉంటే చెప్పు, అయ్యా ఇదిగో నేను చేశానని చెప్పు, మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి ఇదిగో నేను రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అయ్యా నీ వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడలేదు, మేము సంతోషంగా ఉండగలిగామని చెప్పారు. అటువంటి పనులు చేయలేనటువంటి చేతగానటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చివరికి ఏమని సంబోధి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి చేతనైతే సేవ చేయడానికి ప్రయత్నించు తప్ప దానిని ఏదో ఒక విధంగా వక్రీకరించి నా పొరపాటు లేదు అని చెప్పి నువ్వు తప్పుకుంటే మాత్రం చరిత్ర నిన్ను క్షమించదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఫ్యాబ్రికేటెడ్ కేసు తప్ప వాళ్ళు వెళ్ళారు, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, పర్మిషన్ తీసుకున్నారు, తీసుకొచ్చారు. లీగల్ ప్రకారం అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడిని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. మార్గదర్శి కేసులో ఒక పక్క కేసు జరుగుతుంటే ఆర్బీఐ తప్పుపడితే సుప్రీంకోర్టు దాన్ని వాయిదా వేస్తే ఆ కేసులో నువ్వు ఉన్నటువంటి అఫిడవిట్లను కూడా నువ్వు వాపసు తీసుకుంటున్నావు అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఒక పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. దీంట్లో కేసే లేదు, పాడు లేదు. ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు తయారు చేయాలా, దానికి ఎక్కడ లేనటువంటి ప్రాచుర్యం. ఈరోజు ఉన్నటువంటి ఇన్ని ఇబ్బందుల్లో ఆ కేసు మీద పట్టుకుని విజయవాడ కమిషనర్ అందరూ కూర్చోకపోయి ఉంటే, అయ్యో వరదలు వస్తామని ముందస్తు సమీక్షలు చేస్తుంటే ఈరోజు కాదంబరి తత్వానికి కేసు రేపని చేసుకోవచ్చు. అంత అర్జెంట్ ఏం లేదు, వరదలు ఆగిపోతాయిగా, వరదలు ఆగిపోయిన తర్వాతనే చేసుకోవచ్చుగా. అంటే లేనిపోయినటువంటి వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తప్పదు. ఆమెకు సంబంధించి అన్యాయం జరగలేదు.